నమస్తే ఏబిఎన్ బిజినెస్ న్యూస్ కి స్వాగతం నేను పవన్ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న పరిస్థితి అదాని పోర్ట్స్ కావచ్చు టీసీఎస్ హీరో మోటోకార్ప్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐటి మైండ్ ట్రీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుంటే ఇటు బ్రిటానియా నెస్ట్లీ సన్ఫార్మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూపీఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి సో ఈరోజు చూస్తే సెన్సెక్స్ ప్రెసెంట్ 71,826 దగ్గర కొనసాగుతోంది ఇటు నిఫ్టీ 21,641 దగ్గర కొనసాగుతోంది చూస్తే గోల్డ్ కూడా ఈరోజు స్వల్పంగా తగ్గిన పరిస్థితి డౌన్లో ఉంది 62,565 దగ్గర కొనసాగుతోంది యూఎస్డీ కూడా 83.16 దగ్గర స్వల్పంగా డౌన్లో ట్రేడ్ అవుతున్నటువంటి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని దాంట్లో ఎక్స్ప్రెస్ చేస్తే నేను ఆ డౌట్ని అడిగే ప్రయత్నం చేస్తాను సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు వారితో ముందుగా మాట్లాడదాం శేషు గారు నమస్తే అండి నమస్తే అండి రైట్ ఏం చెప్తారు సార్ అంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే 3 days అయితే మార్కెట్లు ఒడిదుడుగులో కనిపించాయి నిన్న మాత్రం కొంచెం లాభాల్లో అనిపించాయి ఈ రోజు మళ్ళీ డౌన్ ఏంటి ఎందుకంటారు బేసిక్ గా మనకి లాస్ట్ ఒక 2 months లో నిఫ్టీ భారీగా పెరిగింది అని చెప్పొచ్చు దగ్గరగా ఒక 8% 9% దాకా మనకి లాస్ట్ ఒక 2 months లోనే అంటే డిసెంబర్ నవంబర్ మంత్స్ లో మనకి పెరగడం చూసాము సో ఒక నియర్ వచ్చేటప్పటికి కొంచెం మార్కెట్స్ ఓవర్ బాట్ గా మనం ఉంది సో ఆబ్వియస్ గా గ్లోబల్ గా మార్కెట్స్ లో కూడా కొంతమేర హైయర్ లెవెల్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది ఇది మామూలేనండి అంటే ఎందుకంటే మనం దగ్గరగానే గమనిస్తే నిఫ్టీ లైఫ్ టైమ్ ఐస్ దగ్గరే ప్రస్తుతం ఉంది ఒక 100-150 పాయింట్ల 200 పాయింట్ల కిందకి రావడము అనేది మంచిదే కన్సాలిడేషన్ లో ఎప్పుడు కూడా మార్కెట్స్ ఉండి తర్వాత పెరిగితే అది పెరగడం అనేది సస్టైన్ అవుతుంది అట్లా కాకుండా అబ్నార్మల్ గా ఒక 1 month 2 months లోనే 20% అట్లా నిఫ్టీ పెరిగితే అది కొంచెం మనం డేంజర్ గా అంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేది అనుకోవచ్చు ఈ విధంగా ఇటువంటి కన్సాలిడేషన్ అనేది మార్కెట్స్ కి ఖచ్చితంగా అవసరము హెల్దీ కూడా కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రానున్న రోజుల్లో నిఫ్టీని అనుకోవడం ఇదే విధమైన కన్సాలిడేషన్ అంటాం దీన్ని ఈ కన్సాలిడేషన్ దూరంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి నిఫ్టీ గాని గమనిస్తే 21,850 నుంచి 900 ఆ లెవెల్స్ లో నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు ఇక డౌన్ సైడ్ గాని గమనిస్తే 21,200 ఆ లెవెల్స్ లో నిఫ్టీకి సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి మనకి నెక్స్ట్ వీక్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి 1-2 చిన్న కంపెనీస్ రిజల్ట్స్ సీజన్ అన్నమాట ఇప్పుడు జనవరి నుంచి మనకి జనవరిలో సో ఐటీ కంపెనీస్ కూడా మనకి నెక్స్ట్ వీక్ లో ఉన్నాయి సో ఈసారి ఎలా ఉంటాయి చూడాల్సి ఉంటుంది లాస్ట్ 3 quarterలుగా చూస్తే మనకి చాలా బాగా నిరుత్సాహపరిచింది ఐటీ నెంబర్స్ ఐటీ కంపెనీ నెంబర్స్ ఈసారి కూడా అంత గొప్పగా ఉండవు ఏదైనా సర్ప్రైజింగ్ గా ఐటీ నుంచి సర్ప్రైజింగ్ గాని వస్తే ఇండెక్స్ పరంగా కొంచెం ఐటీ కంపెనీస్ నుంచి సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇండెక్స్ పరంగా అంటే ఒక స్ట్రాంగ్ వెయిటేజ్ ఉన్న అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న స్టాక్ ఏది కూడా స్ట్రాంగ్ గా లేదు లైక్ రిలయన్స్ కానివ్వండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి ఇటువంటివి తర్వాత ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇవన్నీ కూడా లాస్ట్ 2 months లో బాగున్నాయి కానీ బట్ లాస్ట్ ఒక 4-5 రోజులు కొంచెం వీక్ అయ్యాయి అనమాట కాబట్టి మళ్ళీ అవన్నీ స్ట్రెంత్ అయితేనే ఇండెక్స్ ముందుకు వెళ్తుంది ఓవరాల్ గా నేను కూడా కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి రైట్ సార్ విస్తనపేట నుంచి కాలర్ ఉన్నారు సార్ నాగేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే సార్ రైట్ శేషు గారు ఉన్నారు మీ డౌట్ అడగండి నమస్తే శేషు గారు సార్ ఇది డిసిఎక్స్ సిస్టమ్స్ ఒకటి రెండోది ప్రోటియన్ ఈ గవర్న్ ఈ 2 స్టాక్స్ ఇప్పుడు ఈ రేట్ లో బై చేయొచ్చు హలో డిసిఎక్స్ సిస్టమ్స్ అండి ఒకసారి చెప్పండి మళ్ళీ ఇంకొకటి ప్రోటియన్ ఓకే ఈ టెక్నాలజీస్ అండి ప్రోటియన్ ఈ గవర్నమెంట్ ప్రోటియన్ ఈ గవర్నమెంట్ సార్ 1290 రైట్ సార్ మొదటిది శేషు గారు డిసిఎక్స్ సిస్టమ్ గురించి అడిగారండి డిసిఎస్ రీసెంట్ గా అది బాగానే అప్ ట్రెండ్ లో ఉంది ఓవరాల్ గా చాలా బాగా పెరిగింది ఏదైనా కూడా ఇది ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఉన్నారు ప్రస్తుతం అంటే మెయిన్ ఏంటంటే అండి ఇది ఎలక్ట్రానిక్స్ లో డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తారన్నమాట ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అనమాట వీళ్ళ మెయిన్ బిజినెస్ మోడల్ అది
ఇక ఓవరాల్ గా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న సైజ్ కంపెనీ, మిడ్ క్యాప్ కాదు, ఇవన్నీ అంతకన్నా చిన్నగా మైక్రో క్యాప్ అని చెప్పొచ్చు. 3,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. అంటే గ్రోత్ పరంగా బాగుందండి. ఇందులో బాగా అంటే పాజిటివ్ అంశంగా చూడాలి అంటే గ్రోత్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది, అది చాలా పాజిటివ్ అంశము. ప్రస్తుతానికి మీరు ఆల్రెడీ కొని ఉంటే మీరు హోల్డ్ చేయండి, ఎక్స్పెన్సివ్ కూడా కాదండి ఇది. అంటే ఈ గ్రోత్ కి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న గ్రోత్ కి ఏదైతే ఉందో 38 కోట్ పి దగ్గర కోట్ అవుతుంది, ఎక్స్పెన్సివ్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే ప్రైస్ కరెక్షన్ ఇంకా కొంచెం రావడానికి అవకాశం ఉందండి. రీసెంట్ గా అన్ని మనకి బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం నేను అనుకోవడము ఇప్పుడు ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉంది, ఈ డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందండి. లాస్ట్ ఒక 1 మంత్ ట్రెండ్ కానీ గమనిస్తే డౌన్ ట్రెండ్ లో ఉంది, హయ్యర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోతుంది. 360 దాటి షార్ట్ టర్మ్ కి అయితే 360 లెవెల్స్ దాటి పెరగకపోవచ్చు, 320 లెవెల్స్ కూడా రావచ్చు. సో మీరు 320 దగ్గర ఆగితే ట్రై చేయండి బయింగ్. సార్ ఈ ప్రోటియన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీస్ కూడా అడిగారు, ప్రజెంట్ 1297 ఉంది సార్ ఇది. ఇది ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ ఓకేనండి. అంటే మనకి ఈ కంపెనీ పరంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే స్టడీగానే ఉంటాయండి, వీటి బిజినెస్ గ్రోత్ స్టాక్ అయితే కాదు. ఇది వద్దండి, దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. దీన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా వద్దని చెప్తాను, అవాయిడ్ చేయండి. రైట్ సార్. బాలాజీ గారు ఉన్నారు సార్ హిందూపూర్ నుంచి. బాలాజీ గారు నమస్తే. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు సార్, మాట్లాడండి. బాలాజీ గారు, బాలాజీ గారు అడగండి, మీరు టీవీ చూస్తున్నారు. చెప్పండి సార్. మాది రిలయన్స్ పవర్ సార్, మా దగ్గర 20,000 షేర్లు. టీవీ చూడకండి బాలాజీ గారు, డైరెక్ట్ గా అడగండి. రిలయన్స్ పవర్ సార్, రిలయన్స్ పవర్. రిలయన్స్ పవర్. అవును సార్. ఓకే ఎంతలో ఉన్నాయండి? చాలా ఏం లేదు సార్, 7-8 సంవత్సరాలు కొనుక్కొని 8 రూపీస్ to 10 రూపీస్ ఉంది సార్ ఆవరేజ్ మనం పర్చేస్ చేసినాయి సార్. అదే అంటే మీరు 8-9 ఇయర్స్ అయింది, అప్పటి నుంచి కూడా ఇది పెరగలేదు. ఈ రోజు ఈ మధ్యనే పెరిగింది, మరి ముఖ్యంగా ఈ రోజు బాగా పెరిగింది. దీని గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదండి, రిలయన్స్ పవర్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఇట్లా ఇవన్నీ పెరుగుతున్నాయంటే వాటికి ఏదో అద్భుతాలు జరిగి బిజినెస్ బాగుంది, బిజినెస్ అద్భుతంగా ఉంది అనే కాదు. ఏంటంటే ఇంకా స్టాక్ మార్కెట్ లో ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్ 2023లో మన ఇండియాలో హైయెస్ట్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయండి. రికార్డ్ అనమాట, హిస్టరీలోనే రికార్డ్ అనమాట ఇది. సో దీనివల్ల అంటే ఎందుకు చెప్తుందంటే కొత్త వాళ్ళందరూ వచ్చి ఇటువంటి స్టాక్స్ ని పెంచుతున్నారు. మీరు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే 8 years క్రితం కొన్నారు, మీకు తెలిసిందే. ఒక స్టాక్ మీరు 8 years క్రితం కొంటే ఇప్పటికీ పెరిగిందండి. 8 years తర్వాత మళ్ళీ మీకు ఆ స్టాక్ లో పెరగడం చూసాం. ఇప్పుడు పెరిగిందంతా కూడా ఏంటంటే ఓన్లీ డబ్బు వల్ల పెరిగింది, అంతేగాని నాట్ బిజినెస్ అనమాట. కాబట్టి ఇటువంటి టైంలోనే జాగ్రత్త పడి తెలివిగల వాళ్ళు ఏం చేయాలంటే స్మార్ట్ వర్క్ చేసి ఏవైతే ఇటువంటి స్టాక్స్ ని నిజంగా వాల్యూ లేని స్టాక్, బిజినెస్ పెద్దగా లేని స్టాక్స్, ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ని ఎగ్జిట్ తీసుకోవాలి. ప్రస్తుతానికి కొన్ని రోజులు మీరు హోల్డ్ చేస్తూ జాగ్రత్త పడుతూ ర్యాలీలో ఎగ్జిట్ కాండి. రైట్ అండి. సుధాకర్ గారు ఉన్నారు సార్ విజయవాడ నుంచి. సుధాకర్ గారు రైట్, మీ డౌట్ అడగండి. సార్, మదర్సన్ సుమి వైరింగ్ సిస్టమ్స్ లిమిటెడ్ అండి, ఆ షేర్ కొన్నాం అనుకుంటున్నాను, కొనొచ్చా లేదనేది కావాలండి. హలో, ఓకే చూస్తున్నారు. ఓకే లాంగ్ టర్మ్ గా ఏంటండి? లాంగ్ టర్మ్ అండి. రీసెంట్ గా ఇది కొంచెం డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ కి వచ్చిందండి మదర్సన్ సుమి వైరింగ్ అనేది. మీరు తీసుకోవచ్చు అండి, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోవచ్చు. ఫండమెంటల్స్ ఒకప్పటికి ఇప్పటికి ఓవరాల్ గా ఇది ఇంతకు ముందు ఒకే కంపెనీగా ఉండేది మదర్సన్ సుమి అన్నమాట. ఆటో యాన్సిలరీలో ఉన్నారు. తర్వాత దీన్ని ఏం చేశారంటే 2 కంపెనీస్ గా దీన్ని డీమర్జ్ చేశారనమాట. సో అప్పటి నుంచి కొంతమేర స్టాక్స్ అంటే దానికి ముందు కూడా బాగా పెరిగింది అనుకోండి. సో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. డెట్ పరంగా చాలా ఉండేది ఒక టైంలో, ఇప్పుడు బాగా తగ్గింది. మదర్సన్ సుమి వైరింగ్ కి అయితే దాదాపు డెట్ అనేది లేనట్టు అనుకోవచ్చు, 285 crores అనమాట. దాని గురించి అది పెద్ద డెట్టే కాదు. సో ఓవరాల్ గా నేనైతే లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు. కాకపోతే రీసెంట్ గా బాగా పెరిగి కరెక్షన్ వాల్యుయేషన్స్ పరంగా మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్, అదొకటే మైనస్ పాయింట్. మిగతా అన్ని కూడా బాగున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట, అది కరెక్షన్స్ లో కొనుక్కోండి. రైట్ సార్. చెన్నై నుంచి కాలర్ ఉన్నారు సార్ శర్మ గారు. శర్మ గారు నమస్తే.
నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. ఇవాళ సడన్ గా ఎలక్ట్రా గ్రీన్ టెక్ లో సడన్ జంప్ వచ్చింది, దానికి ఏమైనా కారణం ఉందా? మీరు చెప్పింది కరెక్టే అండి. ఎలక్ట్రా సడన్ గా జంప్ 10% పెరిగింది. నాకు తెలియదండి కారణం అనేది. డే టు డే ఏంటంటే ఏదో చిన్న ఏదైనా న్యూస్ లాంటివి ఏదన్నా రావచ్చు. ఓకే, సో రీజన్ నాకైతే రీజన్ పరంగా తెలియదు. మనకి రేపెల్లుండి తెలుస్తుందండి. ఏదన్నా ఎక్కడి నుంచి ఏదన్నా ఆర్డర్ వచ్చిందా ఏంటా అనేది మనకి అయిండొచ్చు. ఏదన్నా న్యూస్ పరంగా రేపెల్లుండిలో రావచ్చేమో, నాకైతే తెలియదండి న్యూస్ పరంగా. రైట్ సార్, బళ్ళారి నుంచి ఉన్నారు సార్ కాలర్ ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారు సార్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇంకా ఇప్పుడు 210 లో కొన్నాను, ఇంకా ఏమైనా యాడ్ చేసుకోమంటారా? మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ లెవెల్లో అని కాకుండా మీరు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోనండి, అందరూ కూడా కొనేటప్పుడు మనకి పడుతున్నప్పుడు కొనుక్కోండి. బాగా స్టాక్ బాగా అంటే మార్కెట్ లో బాగా కరెక్షన్ వచ్చినప్పుడు ఇంకా పడిపోతుంది భయపడి కొనకుండా దూరంగా ఉండడం కాకుండా, పడుతున్నప్పుడు ధైర్యంగా కొనేసి పెరుగుతున్నప్పుడు దాన్ని జాగ్రత్త పడి, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కి అయితే మీరు లాంగ్ టర్మ్ ఉండే ఉద్దేశం ఉంటే అమ్మాల్సిన అవసరం లేదనుకోండి. చెప్తున్నాను, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అనేది ప్రస్తుతానికి కొంచెం ట్రెండ్ అయితే, షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంతమేర వీక్ గానే ఉంది. కాబట్టి ఇప్పుడు కొంచెం పెరిగింది కానీ, బట్ ఓవరాల్ ఉంచండి, కొన్న పొజిషన్స్ ఉంచండి, కొత్తగా కొనాకండి. బాగా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఏమో చెప్పలేము, 200 బిలో కూడా రావచ్చు. వచ్చినప్పుడు మాట్లాడడానికి రోహిత్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి కాలర్. రోహిత్ గారు నమస్తే. నమస్కారం సార్. రైట్, శేషు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్, ఇది జియో ఫైనాన్స్ అండ్ నెస్లే ఇప్పుడు తీసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా సార్? ఈ టూ, జియో ఫైనాన్స్ అండ్ నెస్లే. జియో ఫైనాన్స్ అయితే నేనైతే అంటే పెరగొచ్చేమో కానీ, బట్ నేనైతే అంత పాజిటివ్ గా అయితే లేనండి జియో ఫైనాన్స్ మీద. ఎందుకంటే అసలు బిజినెస్ స్టార్ట్ కాలేదు. సో మనం దీనికి అప్పుడే దానికి 1,50,000 కోట్ల వాల్యూ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ ఇంకా రకరకాల మనకి చూస్తుంటాము, అంటే వేరే ఫారెన్ వాళ్ళు వచ్చి బ్లాక్ రాక్ వాళ్ళు అనమాట, అంటే సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇంకా నడుస్తూ ఉంటాయండి. బట్ జాయింట్ వెంచర్ బ్లాక్ రాక్ వాళ్ళతో జాయింట్ వెంచర్ తో వస్తున్నాము. బట్ రేపు పొద్దున అంతా అయినాక అసలు ఏంటి వీళ్ళకంటూ వీళ్ళ యూఎస్పీ ఏంటి అంటే, వీళ్ళకంటూ ఒక బిజినెస్ మోడల్, ఒక స్ట్రక్చరు, ఒక వీళ్ళకంటూ ఉండాలి. ఎందుకంటే ఎన్బిఎఫ్సిలో బాగా కాంపిటీషన్ బాగుంది. సో ఇంతకు ముందులాగా లేదండి. ఇంతకు ముందు అంటే అంత కాంపిటీషన్ లేదు ఎన్బిఎఫ్సిలో. ఇప్పుడు సింపుల్ మీరు చూడండి, మన ఫోన్ కి పొద్దున్నుంచి సాయంత్రం వరకు చాలా ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఆర్ బ్యాంక్స్ నుంచి మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. మీకు పర్సనల్ లోన్ కావాలా, మీకు అది కావాలా, లేకపోతే క్రెడిట్ కార్డు కావాలా, లేకపోతే మీకు ఈ ఏదైనా హోమ్ అప్లయన్సెస్ పరంగా ఏదైనా తీసుకోవాలన్నా, లేకపోతే ఆన్లైన్ లో కూడా మనకి రకరకాల ఆఫర్స్ అన్నమాట. ఈ రోజు కొనుక్కొని తర్వాత 1 month తర్వాత డబ్బులు ఇవ్వచ్చు, ఈ విధంగా చూస్తున్నాం. కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంది. సో ఇటువంటిప్పుడు, ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు వీళ్ళకంటూ ఒక స్పెషల్ గా, అంటే వీళ్ళకంటూ బిజినెస్ లో ఒక స్పెషాలిటీ, వీళ్ళ దగ్గర వీళ్ళకంటూ యూనిక్ బిజినెస్ మోడల్ ఉండాలండి. అది లేనప్పుడు కష్టం, అంటే సస్టైన్ కావడం. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి అందరూ ఏంటంటే హవా ఉంది, డబ్బు బాగా వస్తున్నాయి కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇటువంటి దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే అంత సపోర్ట్ అయితే చేయను. దీనికన్నా మీకు 5 స్టార్ ఫైనాన్స్ అటువంటి వాటిలో ఉండడం బెటర్. రైట్ సార్, నంద్యాల నుంచి ఉన్నారు కారల్ వేణుగారు. వేణుగారు నమస్తే. నమస్తే సార్. మీ డౌట్. నమస్తే రోహిత్ గారు. నమస్తే, చెప్పండి సార్. నాకు 2 స్క్రిప్ట్స్ గురించి చెప్పండి సార్. ఒకటి ఇన్వెస్ట్ ఇండియా, ఇది ఇప్పుడు తీసుకోవచ్చునా? రెండవది, హలో చెప్పండి. ఇన్వెస్ట్ ఇండియా ఇప్పుడు ఈ కరెంట్ లెవెల్లో బై చేయొచ్చునా? రెండవది, ఎస్కార్ట్స్ కుపుటో 2,350 రూపాయలు తీసుకున్నాను నేను, అది పడిపోతా ఉంది. ఏం సార్ దాని బ్యాక్గ్రౌండ్ ఏమైంది? ఎస్కార్ట్స్ పరంగా బాగా మీరు అన్నట్టుగా అంటే బాగా దానికి ముందు బాగా పెరిగిందండి. ఎస్కార్ట్స్ బాగా పెరిగింది. సో
ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజులుగా ఏంటంటే బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది, బాగా కరెక్షన్ లో ఉంది. సో నేను కూడా అంత అంటే ఇంతకు ముందు లాగా గ్రోత్ అయితే లేదండి. ఎస్కార్ట్స్ లో కొంచెము గ్రోత్ తగ్గింది. తర్వాత మనకి లాస్ట్ ఇయర్ ఎస్కార్ట్స్ అంటే మీకు మెజారిటీ అంతా కూడా ఏంటంటే పోర్ట్ఫోలియోలో ట్రాక్టర్స్ అది మెయిన్ బేస్. దీంతో పాటు ఇంకా తర్వాత ఇంజిన్స్ కానివ్వండి, తర్వాత కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, సో ఎర్త్ మూవింగ్ ఇటువంటివి కూడా ఉన్నాయి. బట్ మేజర్ బిజినెస్ అంతా కూడా ట్రాక్టర్సే. రీసెంట్ గా బాగా వీక్ ఉంది. ఇంకొంచెం వీక్ గా అంటే ఈ లెవెల్స్ ని కూడా 280 కూడా బ్రేక్ కావచ్చు. ప్రస్తుతానికి అయితే మీకు లాంగ్ టర్మ్ ఉంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి, టైం పడుతుంది మళ్ళీ బౌన్స్ కావడానికి. తర్వాత ఇంజనీర్స్ ఇండియా గురించి అడిగారు. ఇది రీసెంట్ గా ఇంజనీర్స్ ఇండియా కానీ గమనిస్తే రీసెంట్ గా ఇది బాగానే అంటే పిఎస్యు స్టాక్స్ అన్ని పెరిగాయి. దాంతో పాటు ఇది కూడా బాగానే పెరిగింది. ఇది కూడా రీసెంట్ ఐస్ లో ఉంది, బట్ ఇప్పుడే కొంచెం కరెక్షన్ స్టార్ట్ అయింది. దీని మీద అంటే ఓకేనండి, ఇప్పుడు అంతా కూడా పిఎస్యు స్టాక్స్ అలా ఉంది కాబట్టి ట్రై చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే అంటే బిజినెస్ పరంగా గ్రోత్ అయితే లేదండి. ఇంజనీర్స్ ఇండియాలో బిజినెస్ పరంగా గ్రోత్ లేదు, డివిడెండ్ కూడా రాదు. ఇప్పుడు ఈ లెవెల్లో అయితే మీరు కొనాకండి, నేనైతే వద్దనే చెప్తాను. లాంగ్ టర్మ్ కి ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ట్రేడింగ్ పరంగా మీరు బాగా పడినప్పుడు కొనుక్కొని మళ్ళీ కొంచెం పెరంగానే అమ్ముకునే పని అయితే తీసుకోండి, కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా 4-5 ఏళ్ళు మర్చిపోతానంటే ఇంజనీర్స్ ఇండియా అది కరెక్ట్ కాదండి. రైట్ సార్, సుబ్బారావు గారు ఉన్నారు సార్ ఎల్లమంచిల నుంచి. సుబ్బారావు గారు నమస్తే. సార్ నమస్కారం సార్, మీకు శేష్ గారికి నమస్కారం సార్. ఎస్జేవిఎన్ అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ రెండు ఈ రేట్ లో బై చేయొచ్చా? ఎస్జేవిఎన్ 94.8. ఓకే అండి. ఇది చాలా షార్ప్ గా పెరిగిన స్టాకు సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అంటారండి. ఇది కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటండి, బిజినెస్ పరంగా ఎటువంటి మార్పు అయితే లేదు దీంట్లో. ఇవన్నీ పెరుగుతున్నాయి అంటే రీజన్ ఆ పిఎస్యు వాటికి ఒక హవా నడుస్తుంది. పిఎస్యు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే అండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క థీమ్ అనమాట. కొన్నేళ్ళు ఇన్ఫ్రా బాగుంటాయి, కొన్ని రోజులు ఫార్మా బాగుంటాయి, కొన్ని రోజులు పిఎస్యు బాగుంటాయి. సో అట్లా బాగున్నప్పుడు అన్ని స్టాక్స్ చిన్నవి చిత్తగా అసలు బిజినెస్ లో లేని కంపెనీస్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో బాగా ఇవి పెరిగాయి. అంటే సట్లెజ్ జల విద్యుత్ అట్లా అంటే అసలు బిజినెస్ లేదంటే బిజినెస్ ఉంది అట్లా కాదండి. అంటే గ్రోత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒక కంపెనీలో ఆ స్టాక్ అంటే ఆ కంపెనీ బిజినెస్ అనేది పెరుగుతూ ఉండాలి, బిజినెస్ అనేది గ్రోత్ ఉండాలి. దీంట్లో సట్లెజ్ జల విద్యుత్ గా చూస్తే 2019 లో 2600 crores టర్న్ ఓవర్ అయితే లేటెస్ట్ గా 2900 crores టర్న్ ఓవర్ రెవెన్యూస్ అంతే. అప్పటికి లాస్ట్ 5 ఏళ్లలో గ్రోత్ ఏం లేదండి. కాబట్టి నేనైతే సజెస్ట్ చేయను. ఇవన్నీ కూడా ట్రేడింగ్ పరంగా మీరు షార్ప్ గా కొని సరే మంచి స్మార్ట్ వర్క్ చేసి కొని ఎగ్జిట్ తీసుకోపని అయితే నడుస్తుంది, కానీ బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను సజెస్ట్ చేయనండి ఇటువంటి స్టాక్స్. రెండా సార్ మీరు చెప్పేది సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడానా? సౌత్ ఇండియన్ బ్యాంక్ కన్నా కూడా సట్లెజ్ జల విద్యుత్ వద్దండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ కన్నా మీరు వేరే బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ బ్యాంక్స్ లో వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ స్లోగా ఉంటుంది, దీనికన్నా బెటర్ మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి. రైట్ సార్, ప్రదీప్ రెడ్డి ఉన్నారు సార్ అనంతపూర్ నుంచి. ప్రదీప్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే, మీ డౌట్ సార్? నమస్తే సార్. సార్ ఐఆర్ఎం ఎనర్జీ ఒకటి, ఇంకోటి గలంత్ ఇస్పాత్ సార్, GALLANTT గలంత్ ఇస్పాత్, ఈ రెండు తీసుకున్నాను సార్. ఐఆర్ఎం ఎనర్జీ. ఓకే, ఐఆర్ఎం ఎనర్జీ తర్వాత ఐఆర్ఎం ఎనర్జీ 560 లో తీసుకున్నాను సార్. గలంత్ ఇస్పాత్ 189. 560 అంటే ప్రజెంట్ 530 ఉంది. ఓకే ఓకే అండి. ఐఆర్ఎం ఎనర్జీ విషయానికి వస్తేనండి, ఇది రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ అన్నమాట అండి. ఇది సార్ మార్కెట్ క్యాప్ 2174 crores అంటే ఎక్కువ తక్కువ ఏంటది? అంటే ఎక్కువ తక్కువ అని కాదండి. అంటే ఒక్కొక్క బిజినెస్ కంపెనీకి అంటే
దీనికి మార్కెట్ క్యాప్ 2600 2200 crores అంటే ఓకే, బానే ఉంది, పర్లేదండి, బానే ఉంది. ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అండి ఐఆర్ఎం ఎనర్జీ. మీరు ఆల్రెడీ కొన్నారు కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి, ఫ్రెష్ గా అయితే ఇంకా కొనాకండి. రైట్ సార్, సంపత్ కుమార్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సంపత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, మీ డౌట్ అడగండి. ఇది నేను అవెంటల్ తీసుకున్నానండి, నా దగ్గర ఒక 800 షేర్లు ఉన్నాయి. అది 78 రూపాయల లాగా ఉంది. అయితే ఇప్పుడు ఎలా ఉందండి అవెంటల్ అన్న కంపెనీ? అదొకటి ఇంకొకటి హెచ్ఏఎల్ కొనాలనుకుంటున్నాను. సో హెచ్ఏఎల్ కొనొచ్చా ఈ దీంట్లో? అదండి. సో ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తే మనకి అందరూ కూడా ఏంటంటే అండి, పిఎస్యు స్టాక్స్ మీద విపరీతమైన క్రేజీగా కొంటున్నారు. సో జాగ్రత్తగా ఉండాలండి. 2024 లో నేను కూడా పిఎస్యు స్టాక్స్ లో రివర్స్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది బాగా నాన్ స్టాప్ గా పెరుగుతూ ఉంది. బట్ ఏదో టైంలో ఇది ఎక్కడో చోట ఆగాలి, ఖచ్చితంగా ఆగాలండి, ఆగుతుంది కూడా. బట్ ఎక్కడ ఆగుతుంది ఏంటి అని మనం చెప్పలేము కానీ, బట్ ఇది కూడా బాగానే బిజినెస్ పరంగా అయితే గ్రోత్ లేదు కానీ స్టాక్ లో మాత్రం అబ్నార్మల్ గా పెరిగింది. రిస్క్ రివార్డ్ పరంగా చూసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుందండి, జాగ్రత్తగా ఉండండి. నేనైతే రిస్క్ పరంగా చూసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అవెంటల్ గురించి అడిగారు, అవెంటల్ కూడా నేను వద్దని చెప్తాను. రెండు కూడా రిస్క్ తో కూడుకున్న స్టాక్స్, రెండు కూడా అవాయిడ్ చేయండి. సార్ ఫైనల్ ఏం చెప్తారు సార్? అంటే లాస్ట్ ఇయర్ కూడా డీమ్యాట్ అకౌంట్స్ చాలా పెరిగాయి, ఈ ఇయర్ కూడా కొత్త సంవత్సరం నుంచి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు మార్కెట్లోకి రావడానికి. సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఈ మూమెంట్లో ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? ఇది టఫ్ ఇయర్ గా అనుకోవచ్చు అండి. 2024 అనేది బాగా వోలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో 2023లో లాగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ భారీగా పెరుగుతాయితే అనుకోను. ఇండెక్స్ కూడా మనకి పడే అవకాశాలు కూడా లేవు అండి. అంటే ఇండెక్స్ కూడా ఒక రేంజ్ లో ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా ఇండెక్స్ మీద పాజిటివ్ గా ఉన్నాను, పెద్దగా పడకపోవచ్చు. కాకపోతే మార్కెట్స్ పరంగా స్టేబుల్ గా ఉన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం బాగా సెల్లింగ్ రావడానికి ఈ 2024 లో కొంచెం అవకాశాలు ఉన్నాయి.